వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మానవతా సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ కాలేజీలో ఆదివారం జరిగింది. సంస్థ చైర్మన్ కొలసాని రామ్చంద్ సమావేశానికి అధ్యక్షత వహించారు. మానవతా చేపట్టిన కార్యక్రమాలని కో చైర్మన్ డాక్టర్ డి శారద వివరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న పలువురిని సత్కరించారు. తుమ్మల రంగారావు, జొన్నలగడ్డ నారాయణమూర్తి, అబ్దుల్ హకీం జానీ, రచయిత నాగభైరవ గంగా పార్వతీలను సన్మానించారు. నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన మానవతా డైరీని డాక్టర్ శారద ఆవిష్కరించారు. సీనియర్ మోస్ట్ పీపుల్ అలాగే ఒక సమాజంలో వారికంటూ ఒక పేజ్ క్రియేట్ చేసిన వారందరినీ కూడా అంటే సన్మానం అంటే వాళ్ళకేదో షాళ్ళు కప్పి ఆనర్ చేయటమే కాదండి, వారు ఎలా ప్రయాణం జరిగింది అనేది మేము సభ్యులందరూ కూడా తెలుసుకోవటం జరిగింది. అలాగే వారి నుంచి ఇన్స్పైర్ అవ్వటం అనేది ఒక్కరికి జరిగినా సరే మేము చేసిన ప్రోగ్రాము సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. అలాగే మీ అందరికీ మాట ఇచ్చినట్టు త్వరలో మరి D3 శారదా సర్వీస్ సొసైటీ నేను దీనిలో ఒక భాగంగా ఉన్న మానవతాలో మెయిన్లీ మేము 35 years నుంచి ఆ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మెడికల్ ప్రొఫెషన్లో ఉంటూ నాకు తెలిసిన రంగం అదే కాబట్టి దానిలో లోతుపాతులు తెలుసుకుని ఏదైతే సమాజానికి అవసరమైందో అలాగే ఏదైతే మనం లేకుండా కూడా రన్ అవుతుందో అలాంటి దాన్ని తీసుకుని రీసెంట్గా పెదరావూరులో ఒక టెలి హెల్త్ అండ్ టెలి ICU ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేసామండి. దానికి మానవతా సభ్యులు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాము. అది మెయిన్లీ మనకి ఏదైనా సడన్గా ఛాతీ నొప్పి కానీ అలాగే ఈ కాలు చెయ్యి వంకరపోవటం కానీ జరిగితే ఫస్ట్ ఎయిడ్ అనేది మరి మాది వెహికల్ అనేది ఒకటి రావటం కానీ మా టెక్నీషియన్ రావటం కానీ మీకు ఫస్ట్ ఎయిడ్ చెప్పి దీనిలో లాభాపేక్ష ఏమీ లేదండి, ఇది ఎవ్రీథింగ్ ఫ్రీగా. కార్యక్రమంలో కె కళ్యాణి, టి శ్రీనివాసబాబు, ఓంకార్ ప్రసాద్, డి సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, పి వెంకట్ పెద్ద సంఖ్యలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు మనం సుమారు 16 ప్రోగ్రామ్స్ చేసాం. ఈ 5 నెలల్లో జూలై 7వ తారీఖు మానవతా తెనాలి ఆహ్వానించింది. ఈ 5 నెలల్లో 16 ప్రోగ్రామ్స్ చేసాం. 16 ప్రోగ్రామ్స్ కూడా ఎవరొకరు స్పాన్సర్ చేశారు. ఈ మధ్య రైతులకి 12,000 సహాయం చేసిన దాంట్లో కూడా ఒక 6,000 ఇంకొక రైతు స్పాన్సర్ చేశారు. ఒక 6,000 సెంట్రల్ కమిటీ స్పాన్సర్ చేసింది. సెంట్రల్ కమిటీ అంటే మానవతా స్టేట్ లెవెల్ కమిటీ. కాబట్టి ఎక్కడా కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ కూర్చుని ఏం ఖర్చు పెడతామనే ఆలోచన ఇంతవరకు మెంబర్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మెంబర్స్ ఏదో కార్యక్రమం చేసి వాళ్ళు మేము స్పాన్సర్ చేస్తామని చైర్మన్ గానో సెక్రటరీ గానో మమ్మల్ని అప్పటికప్పుడు పిలిచి ఆ యాక్టివిటీ చేయడం అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 5 నెలల్లో 16 ప్రోగ్రామ్స్ మనం పట్టణ బోస్ రోడ్లోని కాకుమాను శంకరుని ధర్మసత్రం నందు కాకుమాను శంకరుని 107వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కాకుమాను శంకరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అందజేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకుమాను శంకరుని పేరిట 100 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. దాతల సహాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో వారు కూడా మరికొంతమందికి సహాయపడే మనస్తత్వం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరూ అంటే పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈ తెనాలి ప్రాంతంలో అనేక స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సుమారు 107 సంవత్సరాలు శంకర్ గారు, కాకుమాను శంకర్ గారు ఆ రోజుల్లో ఆయన ఈ ప్రాంతంలో ఈ ఆస్తిని తెనాల్లో ఎవరైతే వస్తూ ఉంటారో ఆ బాటసార్లకి వసతగా ఉంటుంది అని చెప్పి ఇంత పెద్ద ఆస్తిని శంకర సత్రంకి డొనేట్ చేసి ఆయన పేరు మీద డొనేట్ చేశారు. చూడండి ఎంత పెద్ద ఆస్తి ఇది, ఎంత వాల్యుబుల్దో. ఈ ఆస్తి ఆ రోజు నుంచి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక అమౌంట్ని డొనేషన్ వస్తా దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఆ శంకర్ గారి వారసుల్లో ఇతను ట్రస్ట్ మెంబర్గా శరత్ అని చెప్పి ఆయన మనవడు. సుమారు ఈరోజు 2 లక్షల రూపాయలు మరి ఎవరైతే పేదరికంలో ఉన్న పిల్లలకి బాగా చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ 10th క్లాస్ ఈ చదివే పిల్లలందరికీ సుమారు ఒక్కొక్కరికి 2,000 కాడికి
100 మంది స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ని. కార్యక్రమంలో ధర్మసత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాన శరత్ బాబు, ఈవో పానకాలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాకుమాన శేఖరుని 107వ వర్ధంతి సందర్భంగా పేదలకి అన్నదానము, దుప్పట్ల పంపిణీ మరియు పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతున్నది. ఒక్కొక్క విద్యార్థికి 2000 రూపాయల చెక్కులు చొప్పున 100 మందికి ఇవ్వడం జరుగుతున్నది. మరియు జనవరి 24న ఎమ్మెల్యే గారి చేతి మీద నూతన భవనము శ్రీ కాకుమాను శంకరుని గారి ధర్మసత్రంలో ఈరోజు 107వ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమాల్లో పేదలకు అన్నదానం, వస్త్రదానం, అట్లానే విద్యాదానం ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శివకుమార్ గారు, అట్లానే మా సత్రం చైర్మన్ గారు శరత్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ మెరిట్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి 2000 చొప్పున 100 మంది పిల్లలకు కూడా చెక్కులు పంపిణీ జరిగింది. అట్లానే వస్త్రదానం జరుగుతుంది. టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ సేవలు కొనసాగుతున్నాయి. 502వ రోజు సుంకర శివ స్మారకార్థం కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో టీడీపీ 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ తీర్పుకు నిరసనగా మరలా టీడీపీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వాటిని కొనసాగనివ్వకుండా ఎన్నో అవాంతరాలు కల్పించారని, అయినా దాతల సహకారంతో వాటిని నిరంతరాయంగా గత 500 రోజులుగా పట్టణంలో కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనికి సహకరించిన దాతలకు, అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం 507వ రోజు ఎంతో గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇన్ని రోజుల నుంచి కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా, అవాంతరాలు సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించిన అన్నా క్యాంటీన్లు తీసేసి ఎంతో గొప్ప ఉద్దేశంతో కేవలం 5 రూపాయలకి ప్రారంభించబడినటువంటి అన్నా క్యాంటీన్ ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ పూటకు 5 రూపాయలతో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా మూసివేయటం కాకుండా కొన్ని చోట్లయితే వాటిని రకరకాలుగా సారా కోట్లకి లేకపోతే వాళ్ళ అనుయులకి అడ్డాలుగాను, మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నించి దాన్ని అక్కడి నుంచి తీసేసి దాన్ని కబ్జా చేయడానికి కింద ప్రాంతం ఆల్రెడీ కబ్జా చేశారు. ఈ రకమైనటువంటి పేదలకు సంబంధించినటువంటి ప్రదేశాలను కబ్జా చేయటం, పేదలకు అవసరమైనటువంటి అన్నా క్యాంటీన్లు తీసేస్తే దానికి నిరసనగా ప్రారంభించినటువంటి ఈ అన్నా క్యాంటీన్ని కూడా మరి తీసేయాలని చెప్పి, సెంటర్లో పెట్టకూడదు, ట్రాఫిక్ అడ్డమని చెప్పి ఎవరికైతే ముందుగా ఇచ్చిన వాళ్ళని ఆపడానికి ప్రయత్నించి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ రోజున మరి ఈ అన్నా క్యాంటీన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, అదేవిధంగా దీనికి దాతలుగా ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా ఆ ఇంట్లో కార్యక్రమం కాకుండా ఇక్కడ కార్యక్రమాన్ని వీళ్ళకి అన్నం పెడితేనే అది మాకు మంచి కార్యక్రమం అని చెప్పి భావించే దాతలు ముందుకు రావటం, మరి ఈ రోజున సుంకర శివ స్మారకార్థం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారందరికీ కూడా డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరింది. దీక్షలకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ సిబ్బందితో కలిసి శిబిరం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ ఇవ్వాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని పాసం రామారావు డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో తన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా నేను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వానికంటే 1,000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పేసి ఆయనే వాగ్దానం చేశాడు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయలు వేతనం ఇస్తూ ఉంది. వీళ్ళకి 11,500 రూపాయలే వస్తూ ఉన్నాయి. అందుకని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 14,650 రూపాయలు మీరు వేతనం ఇవ్వాలా, అట్లా ఇవ్వటల్లా. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపండి, మా వేతనాలు పెంచండి, ధరలన్నీ పెరిగిపోతున్నాయి, బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, కాబట్టి మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి అడగటం తప్పు కాదు, న్యాయమైన కోరిక. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక రెండోది కనీస వేతనం. ఒక సాధారణ కుటుంబం బతకాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం ఈరోజు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలా. సుప్రీంకోర్టు కూడా సిఫార్సు చేసింది 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని. కానీ ఎక్కడ 26,000 రూపాయల వేతనం అమలు జరగట్లేదు. కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది వాళ్ళ రెండో డిమాండ్. మూడో డిమాండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 ఇస్తున్నారు, కాదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకుమాను శంకరిని 107వ వర్ధంతి సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. తెనాలి మండలం కటవరంలో జరిగిన హత్య కేసులో 9 మందిని అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. నవరత్నాలు మేనిఫెస్టో అమలులో సీఎం జగన్ విఫలం ఆరోపించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.